సత్యనారాయణ స్వామి ఎవరు? మనం ఏ శుభకార్యం చేసుకున్నా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం ఒక ఆచారం, సాంప్రదాయంగా వస్తున్నది. గృహప్రవేశమైనా, వివాహమైనా, పిల్ల బాలసారి అయినా, ఏ ఒక మంచి జరిగినా ఈ వ్రతం చేసుకుంటాం. లేదా ఏదైనా కష్టాల్లో ఉంటే తొలగిపోవడానికి చేసుకుంటాం. మనం పురాణ ఇతిహాసాదులలో నారాయణుని గురించిన గాథలు, ప్రస్తావనలు ఉన్నాయి. కానీ సత్యనారాయణ స్వామి గురించి ఉన్నది స్కాందంలోని రేవాఖండంలోనే ఉన్నది. ఈ సత్యనారాయణుడు ఎవరు? ఇతర చోట్ల చెప్పబడిన నారాయణుడు ఇతడేనా? ఏదేమైనా మనం ప్రతి కార్యంలోనూ ఈ వ్రతం ఎందుకు అనుసంధానిస్తాం? నారాయణ అంటే సర్వమునకు విశ్రాంతి స్థానం అని అర్థం. అంటే సమస్త లోకాలు చివరకు దేనియందు లయమైపోతున్నాయో ఆ నిత్య వస్తువుని పేరు నారాయణ. ఈ నారాయణయే సత్యము, మిగతాది అసత్యం. ఎందుకంటే ఏది నిత్యంగా ఉండడం లేదు. ఇవాళ ఉన్నది రేపు లేదు. ఈ క్షణం ఉన్నది మరొక క్షణం లేదు. అంతా మారిపోతున్నది, మాయమైపోతున్నది. ఇదంతా కలిసి ఎక్కడ లయమవుతున్నవో, ఏది అన్నింటిలోనూ తనలో కలుపుకొని సత్యవస్తువుగా ఉన్నదో అదే సత్యనారాయణ స్వరూపం. ఆ స్వరూపం ఏమి చేస్తున్నది? తనలో తాను రమిస్తున్నది. సర్వము తనలో రమిస్తున్నది. రమించుట ఆ పరబ్రహ్మ యొక్క శక్తిగాన రమాసహిత అని చెప్పబడినది. సరే, మరి ఈ వ్రతం ఎందుకు చేసుకుంటామంటే, ఉదాహరణకి, స్వామి మా ఇంట్లో పిల్లలు పుట్టారు, బాలుసార చేసుకున్నాం, కొత్తది వచ్చింది, మార్పు జరిగింది. కానీ స్వామి, సత్యమైన నీ పాదాలు మరవలేదు. నీకు ఏ మార్పు లేక నిత్యుడవైన నీ కారణం వల్లనే ఈ అసత్తంతా మారుతున్నది. మాకొకసారి సుఖభావన్ను, దుఃఖభావన్ను ఇస్తున్నది. స్వామి, ఈ జగద్భావనలో ఉన్న నీవే సత్యం, నిత్యం అని నమ్ముతున్నాము. మాకు మేము పరాకు చెప్పుకుంటున్నాము అని స్వామికి విన్నవించుకుంటాము. అదే ఒక బాధ కలిగిందనుకోండి, ఒక వ్యక్తి వెళ్ళిపోతే సంవత్సరీకాదుల తర్వాత ఆ కుటుంబ సభ్యులు సత్యవ్రతం చేసుకుంటారు. స్వామి, ఈ జగత్తులో ఇలా ఎందరో వచ్చారు వెళ్ళారు, అయినా ఈ జగత్తు సత్యమన్న భావనలో మానవ సహజమైన సుఖదుఖాలు కలుగుతున్నాయి. కానీ స్వామి, అసలు సత్యవస్తువువి నీవే. సమస్త జగత్కారణము, జగన్నియామకము, జగన్నియంతవు నీవే అని గుర్తెరిగే జీవిస్తున్నాను. మాకు నీవే రక్ష అని విన్నవించుకుంటాము. ఇలా ధర్మజీవనంతో మన జీవితంలోని ప్రతి ఘట్టాన్ని ఈ సత్యనారాయణునికి నివేదించి మనం చేసుకునే ఈ వ్రతం నిత్యవస్తువైన ఆ సత్తులో కలిసి పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ సాయుధ్యాన్ని చేరడానికి. ఏకాదశిన అన్నవరంలో శ్రీ సత్యదేవుని కళ్యాణం మహావైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యం వరకు పంచాహ్నికంగా స్మార్త ఆగమ రీతిలో ఆపస్తంభ సూత్ర రీత్యా మహావైభవంగా జరుగుతుంది. వీటిని అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో మహేశ్వరం, అగ్రతో విష్ణురూపాయ, త్రయ రూపాయతే నమః అని స్తుతిస్తారు. సర్వం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.